నమస్కారం మిత్రులారా. 25 సంవత్సరాల క్రితం పొద్దున్నుంచి సాయంత్రం వరకు నాగలు దున్నా కూడా, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసినా కూడా అలసట వచ్చేదిగా, చాలా చురుగ్గా పనిచేసేవారు అప్పటి వారు. ఇప్పటి వారు అయితే ఒక గంట 2 గంటలు పని చేయగానే, గంట 2 గంటలు ఎండలు నిలబడగానే ఊగర బాడీ డిలే అయిపోతుంది, అవుట్ అయిపోతారు అనమాట. దీనికి కారణం మెయిన్ ఆహారపు అలవాట్లు. గతంలో ఏంటంటే బావుల దగ్గర దొరికేటువంటి సీజన్ల వారిగా విరివిరిగా దొరికేటువంటి పండ్లు, సీజన్లో వచ్చేటువంటి పంటలు బావుల దగ్గరనే తిని గట్టుకో గంజ తాగి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా కూడా చురుకుగా ఆరోగ్యంగా పనిచేసేవారు అనమాట. ప్రస్తుతం ఏంటంటే జంక్ ఫుడ్లు, చికెన్లని అవని ఇవని తినడం వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఇక ఎనర్జీ కూడా లెవెల్స్ తగ్గిపోతున్నాయి అనమాట. గతంలో ఏంటంటే విరివిరిగా దొరికేటువంటి సీతాఫలం, తాటి ముంజలు, ఈదకాయలు, మామిడి పండ్లు, జామకాయలు, అనేక రకాల పండ్లు, పంటల విషయానికి వస్తే చెనక్కాయ కాల్చుకొని తినడం, పెసరకాయ ఉడకబెట్టుకొని తినడం, కందికాయ ఉడకబెట్టుకొని తినడం, ఆనపకాయలు కాల్చుకొని తినడం, వివిధ రకాలుగా బావులు దొరికేటువంటి పంటలే మంచిగా పోషక పదార్థాలు అందేటివి అనమాట. దగ్గరికి గడ్డి దోలుతుంటే ఈత చెట్టు పడితే మన ట్రాక్టర్ సాయంతో అయితే ఈత పండ్లు అయితే తెంపి తినడం అయితే జరిగింది మిత్రులారా. చాలా రోజుల తర్వాత ఈ ప్రస్తుతం అయితే ఈత పండ్లు కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు.